డే అంతా అలసిపోయి ఇంటికొచ్చిన తర్వాత ఓపికంటే ఒక్కోసారి ఉండదు. మన పనులు మనం చేసుకోవటానికి గూడా ఉండదు. ఈరోజైతే నేను 10:30 అయిపోయింది. జొమాటోలో అయితే ఫుడ్ ఆర్డర్ చేశాను. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను. ఏందంటే తినాలి, పని చేయాలి. తినకుండా మనము పని చేసేసామంటే హెల్త్ డిసీజ్ అవి ఇవి వస్తాయి. సంపాదిచ్చే కాడ సంపాదించాలా. మనం తినేదాని కోసమే నిజం చెప్పాలంటే కోట్ల ఆస్తున్న ఒక పూట అన్నం అన్నం అనే కాదు ఏదైనా తినకపోయినామా అంటే అది వాళ్ళు వేస్టే నిజంగా. అట్లాంటిది మనం సంపాదించేదే తినేదానికి బాసు. మంచిగా తినాలి. నువ్వు ఎంత నోరు గట్టుకొని, అది గట్టుకొని, ఇది గట్టుకొని నువ్వు సంపాదిచ్చినా గూడా, ఆ సంపాదనకు గూడా విలువ లేని పిల్లలు చాలామందున్నారు ఈ రోజుల్లో. నువ్వేం సంపాదిచ్చావు, నువ్వేం పెట్టావని. ఈ రోజుల్లో నేను ఎవ్రీడే నా ప్రొఫెషన్ అదే గాబట్టి వింటూ ఉన్నాను. ఈ జొమాటోలో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. మమ్మూసు, గోబీ మంచూరి ఇంకోటేంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. ఏందంటే ఆడియో ఇచ్చేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఇస్తాను. చూస్తూ ఇవ్వాలంటే నాకు చేత కాదు నిజం చెప్పాలంటే. మమ్మూస్ అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చింది అది మనకేమి సెట్ కాలేదు. అందుకోసమే నేను టమోటా సాస్ వేసుకొని తిన్నాను. గోబీ అయితే ఉప్పు లేదు. ఫ్రైడ్ రైస్‌లో అయితే ఉప్పు లేదు. టేస్ట్ లేదు. అయినా కూడా వీడియో ఎందుకు పెడుతున్నా అంటే వాళ్ళ పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడు రవి ఫుడ్ ఉంది ఫాస్ట్ ఫుడ్. ఎంత టేస్టీగా ఉండదు. ఆ టైంలో నాకు అది మైండ్‌కి రాలేదు. ఏందంటే వర్క్ టెన్షన్ అలాగా అది కాక కాలు ఒకటి బెనికింది నిన్న పడి. దానివల్ల ఏందంటే ఈ గోబీ మంచూరికో వేరే లెవెల్‌లో ఉంది గానీ ఉప్పేసుంటే బాగుండు. మమోస్ అయితే చాలా బాగున్నాయి. మమోస్ కోసం వీడియో చేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే. మంచిగా తినండి. మంచిగా కష్టపడండి. మరీ ఓవర్ ఖర్చులు పెట్టుకోకుండా, నువ్వేం చెప్పేది మాకు తెలీదా అని మీరు అనుకుంటున్నారా? రేపొద్దున మా పిల్లలు ఈ వీడియో చూసిన వాళ్ళకైనా అర్థమవుతదని ఒక ఆలోచనలేండి. తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఒకటి ఎప్పుడు చెప్తాను. తినేదే, సంపాదించేదే తినేదాని కోసం. మంచిగా హెల్తీ ఫుడ్ తినండి. నోరు కట్టుకొని మీరు దాచిపెట్టినా గూడా రేపొద్దున మనల్ని చూస్తారో చూడరో తెలీదు. సరేనా? పిల్లల్ని మంచిగా చదివించుకోవాలా. అట్టనే మన కడుపును గూడా పాడు చేసుకోకూడదు గదా!